ఆడది అదే పనిగా దగ్గుతుంది అంటే దగ్గు జలుబు ఉందని కాదు అర్థం, కట్టుకున్న చీర వేసుకున్న నగలు ఒకసారి చూడమని. ఇలా అంటారే గాని భార్యకి కొత్తగా కమ్మలు కొని పెడతాము, గాజు చేద్దాం, పొడుగు నకిలీ చేద్దాం ఏమైనా ఉందా అండి? బాంబ్ బ్లాస్ట్ జరిగి అందరూ ఏడుస్తుంటే ఈ బ్లాస్ట్ కి సినిమా తీసే స్కోప్ లేదని జీవి ఏడ్చాడంట. ఇన్ని అంటారు గాని చూడండి, నిన్న ఒక ఫోటో ఫేస్బుక్ లో పెడితే 1,00,000కి పైగా లైకులు వచ్చాయి. అవునా? ఏది నువ్వు పెట్టింది ఏ గ్రూప్ లోనో తెలుసా? వీ లవ్ యానిమల్స్ అని. అంటే నేను జంతువు అనుకున్నారా? మరి జనీలే అనుకున్నావా నువ్వు? ఈ జోకులకి ఏం కాదు, నిన్న సినిమాకి వెళ్తే అందరు సినిమా చూడడం మానేసి నన్నే వెనక్కి తిరిగి చూసారు తెలుసా? నువ్వు వెళ్ళింది రాక్షస బల్లి సినిమాకి, స్క్రీన్ లో ఉండాల్సింది సీట్ లో ఉంది అంటే అందరూ నిన్నే చూశారు. కొంతమందిని చూస్తే కళ్ళు ఇందుకు ఇచ్చాడు అనిపిస్తది, కొంతమందిని చూస్తే ఈ కళ్ళు ఎవడో దానం చేయాలనిపిస్తది. ఇవన్నీ మీ వల్ల కదా, పిల్లలు లేరు పిడుగులు లేరు, ఏం చేయమంటారండి? కాపురం అనేది ఏటీఎం కాదే, కార్డు పెట్టగానే డబ్బులు బయటకు వచ్చినప్పుడు పిల్లలు బయటకు రావడానికి. అసలు కాపురం గురించి ఒక మహాకవి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పారండి? ఏం చెప్పొద్దని చెప్పాడు. పక్కంటి సుబ్బారావు చూడండి 4 పిల్లలకి అన్నాడు. వాళ్ళ ఆవిడ ఐశ్వర్యరాయ్ లాగా ఉంటది, మరి నేను లైవ్ లో ఆధార్ కార్డు ఫోటో చూసినట్టే ఉంటది. అమ్మ అప్పుడే చెప్పిందండి, ఇతను పెళ్లి చేసుకోవద్దు ఇంటేగా. మీ అమ్మ నన్ను కాపాడడానికి అంత ట్రై చేసిందా? తెలుసుకోకుండా రోజు తిడుతున్న పాపం దాన్ని. అసలు ఏ రోజున ప్రేమగా దగ్గర తీసుకొని ఒక హగ్ ఇచ్చారండి? దానికేం భాగ్యవేరా, హగ్ చేసుకో, ఏముంది ఇక్కడ? సురేష్ అదేంటోనండి, మీరు హగ్ చేసుకున్న ప్రతిసారి మా బావ సురేష్ గుర్తొస్తున్నాడు. నేను హగ్ చేసుకున్నా కూడా నువ్వు పరాయి వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావే. అదే నేను చూడు ఎంతమంది అమ్మాయిలు కౌగిలించుకున్నా నీ పేరే తలుచుకుంటా. ఎలాగో పని చేసేవారు, కాపురం చేసేవారు. సరే లోపల టిఫిన్ చేస్తారా? మిక్సీలో పచ్చడి ఉంది, రుబ్బండి. మిక్సీలో పచ్చడి నేను రుబ్బాలా? వీళ్ళు సూపర్ మ్యాన్ ని పెళ్లి చేసుకున్నా కూడా ఆ మెడకుండే క్లాత్ లో వడియాలు ఆరబెట్టి మేడ మీద ఆరేసిరమ్మంటారు. ఏంటో ఏదో పనిలో ఉన్నట్టున్నా. ఏదో ఒక ఆఫర్ వచ్చింది అమీర్పేటలో, చూస్తున్నా. ఏం ఆఫర్ రా చెప్పరా, నేను కూడా తీసుకుంటా. ఒక షూ కొంటే ఇంకో షూ ఫ్రీ అంట, ఎల్లు. మీరేంట్రా ఏంటి అదోలా ఉన్నా? ఏంట్రా అది? శ్మశానంలో ఉంగరాలు చైన్లు ఏరుకునే వాళ్ళగా గెటప్లేంట్రా? ఇప్పుడే క్విజ్ పోటీలకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టొస్తున్నాను. పిజ్జా? మరి ట్రంప్ రేపు ఇండియాలో ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నానంట తెలుసా? అమెరికా అతను ఇండియాలో పోటీ చేయడం ఏంట్రా? నేను ఇదన్నీ నమ్మడానికి అబి టీమ్ లో గడ్డనవి అనుకుంటున్నా. మరి నువ్వు క్విజ్ లో ప్రైజ్ కొట్టావంటే నమ్మడానికి నేనేమన్నా చంద్ర టీమ్ లో సత్తిపండునా? సర్లే గాని నువ్వేంటి అలా సిరాగ్గా ఉన్నావు? తెలుసు కదరా మా ఆవిడతో రోజు గొడవలు. అసలు ఎలా భరిస్తున్నావురా? భరించలేక ఒకసారి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మరి ఎందుకు వచ్చావురా? బయట నుంచి ఏమండి నేను కూడా మీతో పాటు వచ్చేస్తున్నా. ఇంకేం చేస్తాం, ఆపేసా. ఆడోళ్ళంతా ఇంతేరా, మా ఆవిని తలుచుకుంటే నాకు కడుపు మండిపోతుంది. నువ్వు ఇంకా కడుపు దగ్గరే ఉన్నావు, ఆ మంట బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది చూసుకో. ఎప్పుడైనా కదిలేడో దీన్ని చంపేస్తా. కిడ్నాప్ చేశారా రే? ఇప్పుడు ఏంట్రా నా రియాక్షన్? ఆనందపడాలా బాధపడాలా అర్థం కావట్లేదురా. రే నువ్వే కిడ్నాప్ చేయించావు అనుకున్న పోలీసు వాళ్ళు కేసు పెడతారా? అరే మీరు కూడా నాకు తోడు దాన్ని కాపాడాలి ఎలాగైనా. సరే రండి. ఏమండి వచ్చేసారా? ఇంతసేపు మిస్ అయ్యారు కదండి, ఒకసారి తనివి తీరా చూసుకోండి. తనివి తీరా చూసుకోవడానికి నువ్వు ఏమన్నా లేడీ గెటప్ లో ఉన్న గెటప్ సీనువా? లేడీవో జంతువు అర్థం కాని శాంతి స్వరూపి. మీరేనా దీని బంధువులు? బంధువులు ఏంటారు? నువ్వేదో హెల్ప్ చేసి తీసుకొచ్చినట్టు. నా గురించి మీకు తెలియదు. ఎందుకు తెలియదు సార్? యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ లో ఉన్న పక్కన ఉంది లేడీ నర్సా లేకపోతే కంపౌండర్ అని చూసే టైప్ మీరు. సరే కానీ ఇదిగో దగ్గరికి వచ్చారా దీన్ని బలవంతం చేసేస్తా. ఏమండి దగ్గరికి వచ్చేయండి. ఇదేంటి ఇలాగ ఉంది? అది నీ లేడీ వర్షన్ రా. మీ ఇద్దరు రూపాలే వేరు, చేసే పాపాలు ఒకటే. మీరు ఎవరైనా దగ్గరికి వచ్చారనుకో దీంతో కాల్చి చంపేస్తా. ఏంట్రా ఇది ఏమన్నా పెద్ద తోపా? తోపు కాదు, ఇంక అంతకంటే ఏం కాలుస్తారండి ఎంత కాల్చినా. మా డాన్ వస్తాడు ఇప్పుడు. ఒక్కసారి ఆడు అన్నా లేచిపోవాలి ఊరు బాట ఉల్లాసంగా. ఈ డెన్ను పోలీసులకు కానీ సిఐడీలకు కానీ కనిపెట్టలేని డెన్ను. ఈ బాడీ సైంటిస్టులకి డాక్టర్లకు కూడా అంతు చిక్కన బాడీ. వన్ టైం నా డెన్ లోకి ఎంటర్ అయ్యారంటే నీకు అదృష్టం లేనట్టేరా. అదృష్టవంతుడంటే ఎవడో తెలుసా? తెలుసండి, మీ పేరు మీద ఉన్న ఎల్ఐసికి నామినీగా ఉండేవాడే. ఇక్కడ లాగితే నరాలు వస్తాయా? మరి గట్టిగా లాగితే నరాలు రాక నా ఎంత వస్తుందంట. గుట్లు పీకి గోళీలు ఆడుకుంటాను రా. బొక్కలే వినేవాడు ఉంటే వాషింగ్ మిషన్ లో కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే వాషింగ్టన్ వెళ్ళి రావచ్చు అన్నాడంట. నీకొక విషయం తెలుసా? మా తాతలు ఎవరో తెలుసా? రాజనాల గారు, దూలిపాలి గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు వంశంలో పుట్టిన. అబద్ధాలు చెప్పకండి సార్, వాళ్ళు మీ తాతలు కాదు మీ ఫ్రెండ్స్, మాకు తెలుసు.
రేయ్, ఈ డిస్కషన్ అంతా అనవసరం. 1 కోటి రూపాయలు ఇచ్చి మీ ఓన్ని తీసుకెళ్ళరా. ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఇది మనిషిగా నీ దగ్గర రాదురా, దీని శవం నీ దగ్గరకు వస్తుంది. అవునా ఆ. పంపిస్తారా ఆ. సరే పంపిస్తాం, మా ఓడిని ఏం చేస్తారు చూడండి. ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్, ఏదో మధ్య తరగతి వాళ్ళం సార్. ఏం చేయగలరా మీరు? మా దగ్గర 1 కోటి రూపాయలు కాదు 10 కోట్లు ఉన్నాయి, 1 రూపాయి కూడా ఇవ్వనరా మీకు. ఈ పర్ఫార్మెన్స్ కి మొత్తం చచ్చారా? ఇదేంటి కదలట్లేదు? అరే నువ్వెందుకురా చావటం? నీకు యాక్టింగ్ రాదు కదా? ఓ ఏమో మన ఆవిడ కూడా చచ్చిపోయిందిరా. నువ్వు అక్కడ ఎలా బతుకున్నావురా? నాకు కూడా రాదు కదా. దా వెళ్దాం. నా ప్రాణమా సుస్వాగతం, నీ దేశమా ఈ జీవితం. అభినందనం అనుబంధమా శుభవందనం. నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. నాకు తెలుసండి, మీరు అనసూయని చూస్తూనేగా పాడారు. అనసూయ హై స్పీడ్ ఇంటర్నెట్ లాంటిదే, ఎంత చూసినా ఇంకా ఏదో ఉందని చూడాలనిపిస్తూనే ఉంటది. మరి నేను నువ్వు బఫర్ అవుతున్న వీడియో లాంటి దాన్ని చూసిన వెంటనే కోపం, చిరాకు, అసహనం అన్ని వచ్చేస్తాయి ఒకేసారి. 3 ఏళ్ళకి నేను మీకు బోరు కొట్టేసానా? ఆ వినోదిని కంటే బాగానే ఉంటాను కదా. దాంతో పాల్చుకో, అది కన్నె పిల్ల. మరి నేను కట్టెపుల్ల కట్టెపుల్ల. ఆ క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోయావు? సుమగారి ప్రోగ్రామ్ కి గెస్ట్ గానా లేదు, ఆ లాస్ట్ లో సామాన్లన్నీ పడేస్తారు కదా, అందులో నిన్ను కూడా పడేస్తే పేడ వదులుద్ది. పెళ్ళైన కొత్తలో బాబు గారు, ఏమండి చందమామ ఎక్కడుందంటే ఆకాశం వైపు చూపిస్తే అక్కడ ఒకటి ఉంది, నన్ను చూపిస్తే ఇక్కడ ఒకటి ఉంది అనేవారు. ఇప్పుడు కూడా అడగవే, ఏమండి చందమామ ఎక్కడుంది? కళ్ళేమన్నా కాకులు మింగయ్యా కనపడట్లా, ఆకాశంలో ఉంది. మనకి పెళ్ళయి 3 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్ల లేరు. నాకేమో 12 మంది పిల్లలు పుడితే మన 12 మంది టీం లీడర్ పేరు పెట్టాలనుకుంటాను. కానీ అయ్యో 170 మందిని కానీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ పేర్లు పెడతానల్లా. మా పిల్లలండి, పిల్లల్ని అడగటం, వాడు 6 కొడతాడు 4 కొడతాడని బెట్టింగ్లు వేసుకున్నంత ఈజీ, కానీ పిల్లల్ని కంటాం ఆ 6, 4 కొట్టేవాడికి తెలుస్తుంది బాధ. అసలు కాపురంటే మీ దృష్టిలో ఏమనుకుంటున్నారండి? నువ్వు రెడీగా ఉండవే, ఈ రోజు నీకు నిద్ర లేకుండా చేస్తా అనే ఆర్డర్ నుంచి నువ్వు నిద్రపోవే నీకు దండం పెడతా అనే రిక్వెస్ట్ కి రావడమే కాపురం అంటే. అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలో? నాకేం తెలుసచ్చు, అదిగో అరుంధతి నక్షత్రం అంటే అక్కడ అరుంధతి కనపడిద్దో లేదో తెలియదు గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అరుంధతి, భాగమతి, చంద్రముఖి, శ్రీముఖి అందరు కనపడుతున్నారు. నేను అందమైన దాన్ని చేసుకున్నారా, తెలివైన దాన్ని చేసుకున్నారా? రెండు కాదని చేసుకున్నానే. నువ్వు అందమైన దాని అనుకో, అందరి కళ్ళు నీ మీద ఉంటాయి. తెలివైన దాని అనుకో, నీ కళ్ళు నా మీద ఉంటాయి. అర్థం కాలేదండి. అందుకే చేసుకున్నా. ఈ మాటలకేం తక్కువ లేదు, రూపాయి సంపాదించడం మాత్రం చేత కాదు. సంపాదించడం అనేది బాటిల్ మొత్తం 10 లీటర్ల బీరు కొలిచినంత కష్టమే. ఖర్చు పెట్టడం ఏముంది, మొత్తం తీసి అదే 10 లీటర్లు తాగినంత ఈజీ. ఎవడైనా అవుతాడు. లోపలికి దోస్తే సరబో. ఏమండి ఆ దోశలో కొద్దిగా కారం ఇమ్మంటారా? కొద్దిగా ఆనియన్స్ కూడా ఇమ్మంటారా? ఫ్లేవర్ కోసం కొత్తిమీర. ఎందుకు 4 కలరా ఉండాలను, ఒక కర్పూరం కూడా ఇవే. దోశ అనుకున్నావు, దోపికి తీసుకెళ్ళి బట్టలు అనుకున్నావు. ఏం చేస్తున్నా? బురదలో పంది బతుకుతుంది, మీరు బతుకుతున్నారని ఒక నవల రాయబోతున్నాను రా. ఈలోగా వచ్చేసారు మీరే. ఏంట్రా డల్ గా ఉన్నావేంటి? ఏం లేదురా, పెళ్లి చూపులకి వెళ్ళి వస్తున్నాను. పొలం లేదని అమ్మాయిలు వద్దంటున్నారా? రైతును పెళ్లి చేసుకోరు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం పొలం కావాలి. ఆ పొలంలో వ్యవసాయం వాళ్ళు అయ్యొచ్చి చేస్తారంటున్నా. ఏమైనా నాకు పెళ్లి కావాలరా. నన్ను చూస్తున్నారు కదరా, మళ్ళీ ఎందుకురా మీకు పెళ్లి అనేది? నీ ఫోన్ లో ఆడే గేమ్ లాంటిది కాదు, డైరెక్ట్ ఒరిజినల్ రైల్వే పట్టాల మీద సభ్య సర్పస్ అన్నట్టే ఉంటది. అమ్మాయి చాలా మంచిదంటరా, అసలు లవర్ లేడంట. ఒరే, ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడా అని అడగటం, బస్సులో కండక్టర్ ని చిల్లర ఉందా అని అడగటం, రెండు వేస్తే వాళ్ళు ఉన్నా లేదనే చెప్తారు. మా ఆవిడ వల్ల నాకు తలపోటు వస్తుందిరా. మా ఆవిడ వల్ల మాత్రం వస్తుంది ఏంటి, దాని వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఎంతరా అంత కోపం? ఏంట్రా సంపాదించట్లేదు ఒకటే తిట్టుడు. మరి బ్యాంక్ లోన్ తెచ్చుకోవచ్చు కదా. ఇవ్వనన్నారు అడిగితే. కష్టపడి తీర్చేస్తానని చెప్పొచ్చు కదరా. అలా చెప్పినందుకే ఇవ్వనన్నారు, వాళ్ళకి ఎగ్గొట్టే వాళ్ళే కావాలంట. మనం ఏం చేద్దాం? ఒరే నాకు తెలిసినోడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. ఆడు ఒక అమ్మాయిని లో చేస్తున్నాడంట. వాళ్ళిద్దరిని కలిపితే మనకు కావాల్సిన డబ్బు ఇస్తారంట. కలిపేద్దాం. కలిపేయడానికి దానికి ఆల్రెడీ వేరే వాడితో పెళ్లి అవుతుంది ఈ రోజు. ఆపేద్దాం. ఒరే ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా ఆపుతాం రా? ఒరే పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఆపేస్తున్నారు, పెళ్లి ఆపలేం మనం. కోటేశ్వరుడేడి? ఈడెవడు నీళ్లు లేకుండా పడవ నడిపేస్తున్నాడు.
అలా అనకరా బాబు, ఆడి కోటేశ్వరుడు. కోటేశ్వరుడు అంటే లండన్ నుంచి వచ్చినాడు, లండన్ డ్రైవర్ నుంచి వచ్చినాడా? మీరు నాకు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే మీరు అడిగినంత డబ్బు ఇస్తా. ఆ పెళ్లి చెడగొట్టి మీ పెళ్లి చేసే బాధ్యత మాది. పదండి వెళ్దాం. ఏం కోరుకుంటున్నాడు రాడు? స్నానం చేయకపోయినా అందంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకుంటున్నట్టున్నాడు. ఒరే ఆయన ఏమనక కోటేశ్వరుడు. వాడు కోటేశ్వరుడు, నువ్వు కాటేశ్వరుడు. మీ ఇద్దరు గురించే చెప్పాలి. పక్కరా కాటేశ్వరుడు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా పెళ్లి కొడుకు అంటే ప్రభాస్ రేంజ్ లో ఉంటాడు. లైటింగ్ చేసేవాళ్ళగా ఉన్నాడు కదండి వీడు. సీమసీనురా బాంబు తీసేసానంటే మొత్తం అంతలో పోతారు. సార్ మీరు ఒకటి మీద బాంబు వేసినా 2 శవాలు లేస్తాయి. అదేలాగా బాంబు పేలి వాడు, సౌండ్ విని మీరు 2 శవాలు. అమ్మాయి ఎక్కడ? తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన రాసికవని రాసుకున్నావా? మనిషి అని కూడా రాసుకోవాల్సింది తెలిసే జనాలకి. అసలు మీకు పెళ్లి గురించి తెలుసా అండి? చెప్పండి. చేసుకోవాలని ఆశపడి, చేసుకున్నాం అని ఆనందపడి, ఇంకేం చేయాలని ఆలోచనలో పడి, చివరికి ఇంకేం చేయలేమని తెలుసుకోవడమేరా పెళ్లి. పెళ్ళం గురించి తెలుసా నీకు? చెప్పండి పెళ్ళం గురించి. బ్రహ్మ రాసిన తలరాతను కూడా తిరిగి తన అనుగుణంగా మార్చుకొని రాసుకునేదారా పెళ్ళం అంటే. ఏమండి పెళ్ళం అంత డేంజరా అండి? మామూలుగా మర్డర్ చేసినోడు కూడా ఒక సాక్షి ఉంటాడు, కానీ పెళ్లికి చూడు ఎంతమంది సాక్షులు ఉన్నారు. ఏమండి అమ్మాయి చాలా మంచిదిలాగా ఉందండి. పెళ్లికి ముందు అయస్కాంతం లాగే ఉంటారు, తర్వాత సూర్యకాంతంలో మారతారు. ఏమండి వీళ్ళంతా ఎవరండి? వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళండి, వీళ్ళు ముగ్గురు ఆర్కెస్ట్రా. ఆలయాన ఎలిసిన ఆ దేవుడి రూపం ఇల్లే దీపాని. ట్రైన్ లో పాడే పాటలు కాదు, పెళ్లిలో పాడే పాటలు పాడు. అయినా ఈ వయసులో మీరు ఆవిడ కొద్దిగా లేట్ అయిందండి పెళ్లి. కొంచెం లేట్ ఏంటండి? ఈ గ్యాప్ లో 10 మంది ముఖ్యమంత్రులు, 10 మంది ప్రధానమంత్రులు మారుంటారు. నేను ఏదో నచ్చుకుని చెప్తాను వాటికి మామ అనుకోండి చాలు. అనేస్తానండి మామ. పెళ్లి చేసుకున్నా నేను పీకేదేం లేదు మామా. నా వయసుకి నాకు పెళ్లి ఏంటి మామా ఆపండి పెళ్లి ఆపండి. ఏంటి సీను, నన్ను పెళ్లి చేసుకుని ఈరోజు వేరే దాంతో మెల్ల తాళి కడతావా? నువ్వేంటే ఇక్కడ? మీరు మాట్లాడేది మొత్తం వినేసా. మీకు డబ్బులు కావాలంటే నా యాక్టింగ్ కూడా తోడు కావాలి. కుమ్మి చెప్పు, సమాధానం చెప్పు. నా కడుపులో బిడ్డకి రేపు తండ్రి ఎవరంటే ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఈ సమాజంలో ఎలా తిరగాలి? ఎలా తిరగాలి? అసలు నేను అందమైన అమ్మాయిని ఎలా తెల్లదిల్లి తిరగాలి? ఇది ఒక్కటి మార్చవా ప్లీజ్? అంతా మోసగాడు మామూలుడు కదా. ఈ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి చెడగట్టు నాకు వచ్చింది. ఇప్పుడు అది కూడా పోద్ది కాబట్టి దీన్ని కమిట్ అయిపోతాం. ఓకేనా? నీకు అన్యాయం చేశాను రాదా? అలా ఎలా కుదురుతుందండి? మీరు పెళ్లి క్యాన్సిల్ అని వెళ్ళిపోవాలి. ఏమండి అన్యాయం చేసినప్పుడు న్యాయం చేయొద్దా? రాదా అది కాదండి. నువ్వు ఊరుకోండి. పోతవాని డబ్బులు వస్తుంటే మనకి నా పెళ్ళం రా. పోతే ఇంకో పిల్లం వస్తుందా? వాడు ఎలాగో పోయాడు కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఈ అబ్బాయిని చేసుకొని చాలా ముచ్చటగా ఉన్నాడు. ఎవడ్రా వీడు? వీడిని చేసుకోవాలి నేను. వాడు ఎవడా? పెద్ద కోటేశ్వరుడు. చెప్పరా? ఈ అమ్మాయి చేసుకుంటేనే నేను కోటీశ్వరుని అయ్యేది. అంటే ఇది కోటేశ్వరరాలా? ఏడు మొహమాడా వాణి చేసుకుంటేనే కదా నేను కోటిస్తానయ్యా. అంటే వాడు కోటేశ్వరుడా? మరి కోటేశ్వరుడితో వెళ్ళిన పిల్లం ఎందుకు తిరిగి వస్తుంది? వాడి నుంచి నీకు రావాలి, నీ నుంచి నీకు వచ్చాక మాకు నువ్వు డబ్బులు ఇస్తావు. వీడు నీ ఫ్రెండ్ కోటేశ్వరుడు. ఎక్కడ అది ఎక్కడున్నాడు? ఎక్కడికి అయిపోయావు? ఎలాంటి డాన్సులు చేసావు? ఎలాంటి వాళ్ళతో చేసావు? నేను అదే అనుకుంటున్నా, ఎంట్రీ శాంతితో ఇస్తే. నేను డిటెక్టివ్, ఎలాంటి విషయాన్నైనా ఇట్టే చెప్పేస్తా. సర్లేండి, ముందు ఇది చెప్పండి. ఏంటి? వాడెవరో చెప్పంటున్నాడు. చీర వల్ల నాకు అందం వచ్చిందా, నా వల్ల చీరకు అందం వచ్చిందా? అబ్జల్యూట్లీ నీ వల్లే చీరకు అందం వచ్చింది. నాకు తెలుసండి నా అందం గురించి. ఇదిగో నీ వల్ల చీరకు అందం వచ్చింది అన్నప్పుడే జోక్ అయిపోయింది. నువ్వు దాన్ని ఎక్స్టెండ్ చేయకు. మీరు చెప్పింది జోకా? మరి కాక చీర కట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? పక్కింటోడి తీగ మీద ఆరేసిన చీర గాలికి ఎగురొచ్చి ఇంకో తీగ మీద పడ్డట్టే ఉంటది. పొరపాటుని ఎవడైనా పోతే కాల్చడానికి కట్ట లేకపోతే దాని ప్లేస్ లో దీన్ని పడుకోబెట్టి కాల్చేస్తారు. బాగా చూడు, బాగా చూడు. అరే అరే ఒకలా లేవు. దేవుడా, ఆవిడ హెవెన్ లో నుంచి వచ్చినట్టుంది, నువ్వు ఓవెన్ లో నుంచి వచ్చినట్టున్నావు.
100 ఏళ్ళు ఎక్సర్సైజ్ చేసినా కూడా రోజా గారు అనసూయ గారు నాలా కాలేరు. నీలా అవ్వాలంటే చూడాల్సింది ఎక్సర్సైజ్ లో కాదు, ఎక్స్రేలో. మీరు ఇలాగే అంటారు. మీరు రంభా, ఊర్వశి, మేనక సినిమాలోనే చూసుంటారు. ఇప్పుడు చూపిస్తా చూడండి. రంభా, ఊర్వశి, మేనక. మీరు నక్క, పిల్లి, కోడి వీటి గురించి విన్నారే గానీ గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి వీటి చూడలేదు కదా. నేను చూపిస్తే మళ్ళీ పెట్టు. గుంట నక్క, జంగు పిల్లి, నిప్పు కోడి చూసారా? జంగుని బుక్కులో జంతువులన్నీ మా ఆవిడలాగే ఉంటాయని చాలా మంది అంటారు. కానీ అది నిజమో కాదో మీరే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు తిడుతూ ఉంటారు. కానీ మీరు చెప్తున్న మాట వింటున్నాను కదా. వింటది బాగుంటది, మామూలు కాదు. ఒకసారి ఏదైనా కొనేటప్పుడు తగ్గించి కొనవే అని చెప్పా. ఎవడో నన్ను కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేస్తే 1 లక్ష కంటే ఎక్కువ ఉన్నది. వాడు చంపేవాడు, నేను అలాగే తప్పించుకొని వచ్చా. సరిపోయింది కాబట్టి. కర్మ కర్మ. ఆ చమ్మక్ చంద్రన్ చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. పొద్దు నుంచి ఎండలో తిప్పి సాయంత్రం వేడి వేడి టీ ఇప్పిస్తాడు. అలాంటి వాడు అంత టార్చర్ ఉంటది. కాఫీ తీసుకురాబా. దీనికేం తక్కువ లేదు. పిల్లలంటేనే నరకం. మామూలుగా భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య ఎదురు వస్తుంది, కానీ భార్య బయటకు వెళ్ళేటప్పుడు భర్త ఎదురు రాడు. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళడమే కావాలి మనకి. అబ్బో వచ్చింది. ఏమండి సిప్పేనా? చెప్పేనా? సర్లే గాని ఆ జాతకాల దగ్గర జాతకం చెప్పించుకుని డబ్బులు ఇవ్వలేదంటే ఎందుకు? వాడు నా జాతకం ప్రకారం పిల్లికి కూడా బిచ్చమైన అన్నాడు. పిల్లికైనా వాడికి వేస్తానా? సర్లే, ఇందులో షుగర్ 5% వేసావు కదా. ఎలా కనిపెట్టారండి? నేను డిటెక్టివ్, అన్ని కనిపెడతాను. అన్ని కనిపెడతారు. పిల్లల్ని కనిపెట్టమని చేత అన్ని ఆడికి పోయినా ఎడకే వస్తారు. మనతో పాటు పెళ్ళైన సుబ్బారావు కొడుకు చూడండి, బ్యాగ్ తీసుకుని కాలేజ్కి వెళ్తున్నాడు. మన తర్వాత పెళ్ళైన ఆ సూర్యం కొడుకు పలక తీసుకుని స్కూల్కి వెళ్తున్నాడు. మనకంటే ముందు పెళ్ళైన రామారావు సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్తున్నాడు. అందుకని నన్ను వెళ్ళమంటావా? ప్రపంచంలో అందగత్తే నువ్వు, నాకు తెలిసే. ఏంటో 9:30 అయితే చాలు తెగ పొగడతలేస్తారు. ఎందుకు? మొగుడు పిల్లల జీవితం కూడా ఈ ఎపిసోడ్ లాంటిదేనే. 9:30 నుంచి పోరాడితే 11ంటికి చెక్కులు ఇస్తారు. ఇది కూడా అంతే. మిమ్మల్ని 9:30 నుంచి పొగిడితే 11ంటికి మాకు కావాల్సిన పనులు ఏమైనా జరుగుతుంటాయి. మనం సరే, ఈ పక్కింట్లో 2 ఉండాలి. రారే డిటెక్టివ్ రాజు ఏదైనా చేస్తాడు. సర్లే ముందు వచ్చి పువ్వులు పెట్టి. చూసారా వాడు దాని తల్ల ఎంత బాగా చెక్క పూలు పెడుతున్నారో. వాడు దాని తల్లో పెడతాడు, అది వాడి చెవులో పెడుతుంటది. ఎవరనుకున్నావు? బాబీ, తెలుసుగా బేబీ. పులి పులి ఇక్కడ ఎలాగిచ్చాను అడిగి. మనలో పుల్లు ఉంటారే. నాన్న పులి, నాన్న పులి అని నాన్న కథలు ఉంటాయి తప్ప అమ్మ పులి అని కథలు ఉండవు. ఎందుకంటే అమ్మే పులి, మనం కాదు. ఏంటి మీ ఇంట్లో పులి ఆ బిందులో ఇరుక్కుందే? అదే చెప్తున్నా, నువ్వు ఎంత పెద్ద పులివైనా అనవసర విషయాల్లో తలదూరిస్తే అలాగే ఉంటదని చెప్పడానికి సింబాలిక్ గా. అబ్బా పిండేసావాది. నువ్వు ఎవరిని పడతావు పిండేసావు అనకూడదు, నన్ను ఒక్కనే అనాలి. మా ఆయన కోపం వచ్చింది అనుకో, రోజుకి 50 మంది రక్తం కళ్ళ చూస్తాడు తెలుసా? అంత రాక్షసుడా? రాక్షసుడు బొక్క బ్లడ్ టెస్టులు చేస్తుంటాడు. నా కోపం గురించి నీకు తెలీదు రే. అవునవును, పుట్టిన 2 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు, అంత కోపం. 2 సంవత్సరాలు మాటలు రావు కదండి. వాడు దాన్నే కోపం అనుకుంటాడే. ఏంటే ఓవర్ చేస్తున్నావేంటి? నా మొగుడు మీద తగరచ్చిపోతున్నావు. ఎండు చేపలా ఉన్న పులుసు చేసి మింగేస్తా, జాగ్రత్త. ఏమనుకున్నావు? నాతో పెట్టుకోకు. ఏంటండి అలా అంటుంది? ఏమే, తిమింగలం చేపను తింటే బాధపడాలి కానీ తిడితే బాధే ఉంది. ఏంట్రా మా ఆవిడతో మీ ఆవిడకి పోటీ ఏంటి? మాకు మీకు పోటీ ఏంటండి? మా ఆవిడ కందిపప్పు, మీ ఆవిడ పందికొక్కు. పిచ్చి ముఖమా, నా గురించి కొంచెం బిల్డప్ ఇయ్యాలి, తగ్గుతారు అంతే కదా. ఇగో మీకు మా ఆయన గురించి తెలియట్లేదు. మా ఆయన నాకు ప్రామిస్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ కల్లా పిల్లాన్ని ఇస్తానని. ఏంటి ఒకేసారి ఇస్తానన్నాడా? అంటే అదే ఈ సంవత్సరం కాళ్ళు, నెక్స్ట్ సంవత్సరం చేతులు, ఆ తర్వాత తల, అలా 5 సంవత్సరాలకు బాబుని ఇస్తానన్నాడా? చెప్పవే, డేట్ కూడా చెప్పాను. ఆ డేట్ కూడా ఇచ్చేసాడు. 2020 జనవరి 11 డెలివరీ. మీ ఆయన ఒక పూరి జగన్నాథ్ చెప్పినట్టు చెప్పినట్టు రిలీజ్ చేస్తాడు. మాది హై బడ్జెట్ సినిమానే, లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా రిలీజ్ అయితే. మీది లో బడ్జెట్, ప్రసాద్ లావే రిలీజ్ ఉండవు. చంపేస్తా చెప్తున్నా. బాబే చూడు, మీ ఆయన నీకు పిల్లలే ఇస్తాన్నారు, మా ఆయన నాకు రవ్వలు లెక్కలు ఇస్తా అన్నారు. నేను ఎప్పుడు ఇస్తానన్నానే? ఇస్తాను చెప్పొచ్చు కదా. మా ఆయన నాకు వడ్డాను, సన్న నడుంకి లక్ష్మి నీకెప్పుడు వడ్డాను అన్నానే. ఆహా, అర్థమైంది. మీ గొడవంతా డ్రామాలకు తీసింది చివరికి గొలుసు దగ్గర ఆపడానికి అనమాట. బాబీ చూడు, లేవని చెప్తుంటానా? ఏమన్నావు అనుకో, ఈసారి నుంచి ఇంట్లో ఫుడ్ లేదు, పెట్టలేదు, బయట పడు. అది మీ ఆవిడ, అది మా ఆవిడ చూడు. అసలు ఏంటది?
నీకు కూడా సేమ్ డైలాగే. నక్లిస్ లాగా ఇంటికి వచ్చాను కాళ్ళకి కొడతాను. పదక్క. ఏం వంట చేసావు ఈ రోజు? బెండకాయ పులుసు. అవునా, మా ఇంట్లో దొండకాయ. నా దగ్గరికి రండి. ఏం చేస్తావు? గన్నేరుకాయ ఇద్దరికి పెట్టి చంపేస్తా. ఒరే, బయట మనం ఇంత గంభీరంగా ఉంటామా? లోపల కుమ్మేస్తుందిరా తీసుకెళ్ళి. దాని పేరే కరాటే కళ్యాణిరా, పేరులోనే కరాటే ఉందా మాత్రం కొట్టదా? వీళ్ళ అమ్మ ఉంది విజయనగరంలో, ఆ. మా అత్తగారు. ఇంటికెళ్తే అన్ని పనులు చేయించేస్తుందిరా. నేను కూడా మొన్న మా అత్తగారింటికి వెళ్ళా. చికెన్ చేసిందా మటన్ చేసిందా? నన్ను ఎదవని చేసింది. ఒరే, నాకు తెలియక అడుగుతున్నాను. ఆ. బయట ఆడవాళ్ళంతా మనకు అంత గౌరవం ఇచ్చేస్తారు, ఈ పిల్లలేంటారు ఎవరు? ఇప్పుడు ఫెవికాల్ ఎక్కడేసిన అతుక్కుంటది కానీ అది ఉండే డబ్బాలు అతుక్కదు. ఎందుకు? ఇది కూడా అదే. ఒరే, లాజికరవే. ఈ రబ్బర్ నెక్లెస్ కి వడ్డానికి డబ్బులు ఎక్కడున్నాయిరా? ఏం చెయ్యాలో అర్థం అవుతలేదురా. సార్ మీరే అలాగే నన్ను కాపాడాలి సార్. ఈడెవడు మన పిల్లల కంటే ఎక్కువ యాక్టింగ్ చేసేస్తాడు. లేదు సార్, ఒక పక్క నా కొడుకు శోభనం జరుగుతుంటే మా ఇంట్లో పనుడు మటర్ జరిగింది సార్. ప్లీజ్ సార్, అలాగే నా కేసు మీరే డీల్ చేయాలి. మన వల్ల కాదా? అంత బాధలో ఉన్నావా? పోయే. ప్లీజ్ సార్, ఎంత డబ్బులైనా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. పద రారా, ఇంకా కూర్చున్నావురా? డబ్బు అన్న తర్వాత ఇంకా అక్కడ కూర్చొని కత్తి ఇతను కడుపులో ఉందంటే కరెక్ట్ గా ఇతనే శవం అని నా. ఒరే భూషణీకి అది అందరికీ తెలిసి ఇంకేమైనా ఉంటే చెప్పు. ఇతను ఎవరు? ఇతను మా అబ్బాయి సార్. ఏం చేస్తుంటాడు? ఆఫీస్ లో టైపిస్ట్ గా చేస్తున్నాడు సార్. చూస్తే టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు వీడు. ఒరే, ఆది టెర్రరిస్ట్ కి గడ్డాలు ఇవన్నీ ఉంటాయి. గడ్డం లేనంత మాత్రాన బిల్లాడని బిత్తిరి సెత్తి అవుతాడా? చెప్పు. నేనేం చేయకుండానే మటర్ జరిగింది. నువ్వు ఏదైనా చేద్దామనుకున్నావా అని? వాడిని కాదు, దీన్ని ఏం చేయకుండానే మర్డర్ జరిగింది అంటున్నాడు వాడు. ఈ మర్డర్ మీరు చేశారేమో అనుకుంటున్నాను నేను. లేదండి, నేను రోజు చేయనండి. ఆదివారం నాడు బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో మాత్రం చేశానండి. ఇది మర్డర్ అంటే బర్గర్ అనుకుంటుంది. హత్య చేసావా అని అడుగుతున్నాడు. నేను చేయలేదండి. ప్లీజ్ ద నోట్ ది పాయింట్. పనుడిదే ఉంది. ఇవాళ కాకపోతే రేపు ఇంకో పనుడు వస్తాడు. శోభన ముహూర్తం ఇవాళ దాడిందంటే 3 నెలలుగా లేదు. ఇదేంటి ఇలా తేడాగా ఉన్నాడు? సునామీ వస్తుందంటే నేను శోభనం చేసుకుంటున్నాను రేపు రమ్మని అంటాడు వాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడు చూసా, వాడు అభిమాని ఈ మర్డర్ చేస్తుంటాడు. ఎందుకంటే ఈ కత్తిని ఇలా ఇస్తుంటాడు. నాకు తెలిసి చంపిన వ్యక్తి బోయపాటి సీని గారి అభిమానం అనుకుంటున్నాను నేను. ఎలా చెప్పగలను? వాడిని ఇలా పొడిచి ఇలా లేపుంటాడు ఫస్ట్. పెన్ను తెచ్చాను, నోట్ చేసుకో. ఈ కత్తి పవర్ఫుల్లా, పెన్ను పవర్ఫుల్లా? ఖచ్చితంగా పెన్నే పవర్ఫుల్ అండి. ఈ కత్తితో బాహుబలి సినిమాలో వెనక నుంచి పొడిసిన మూల కోట్ల కలెక్షన్. ఈ పెన్నుతో ఫోర్జరీ చేయడం వల్ల దానికంటే ఎక్కువ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మీ పేరేంటండి ఇంతకి? సౌందర్య అండి. ఎస్ క్లూ దొరికేసింది. నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి సౌందర్య అభిమాని. అలాంటి పేరు ఇలాంటి దానికి పెట్టుకోవడం వల్ల అతనంతట అతనే ఆత్మవంచనతో అది కాదు సార్, అతను చనిపోయి ముందు నా చేతి మీద ఏదో రాశాడు సార్. రో అంటే చంపింది ఒక్కరు కాదు, ముగ్గురు. ఆ అంటే అనసూయ గారు, నా అంటే నాగబాబు గారు, రో అంటే రోజా గారు. వాళ్ళ ముగ్గురే అతి కిరాతకంగా ఇతన్ని మర్డర్ చేశారు. అసలు ఇతను ఎవరో వాళ్ళకి తెలియదు సార్, ఎందుకు చంపుతారు? అదే ఉన్నోళ్ళే తెలియట్లేదు, ఈడు ఎవడో కొత్తోడు అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి చంపేశారు. లేదు సార్, అతను చనిపోయే ముందు నాకు ఏదో చెప్తున్నాడు సార్. అతను అలా చెప్తున్నాడు, నేను కూడా వింటున్నాను. అలా ఏదో ఎక్స్ప్రెస్ నాకు చేస్తాను. అర్థమైంది, అతను బతికేవాడు. నువ్వు ఇలాంటి యాక్టింగ్ ఏదో తెచ్చావు, అందుకే తెచ్చాడు. నువ్వు టెన్షన్ ఫలం. నీకో జోక్ చెప్పి నిన్ను నవ్వించి రిలాక్స్ చేస్తాను. ఒక అబ్బాయి రోడ్డు నుంచి ఇద్దరు అలాగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు అమ్మాయిలు అక్కడ కూర్చొని సైలెన్స్ గా చూస్తున్నారు. మిస్టర్ జూనియర్, జోక్ పూర్తవలేదు. ఇద్దరు ఆడాలు సైలెంట్ గా ఉన్నారంటేనే జోక్ కదా సార్. మర్డర్ చేయక ముందు ఎక్కడున్నాడు? కిచెన్ లో ఉన్నాడు సార్. కిచెన్ లో ఏం చేస్తున్నాడు? వీళ్ళ కోసం పాలు వేడి చేయడానికి వెళ్ళాడు. ఆ టైంలో మీరేం చేస్తున్నారు? కరెంట్ పోయింది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కిచెన్ లోంచి పెద్ద అరుపు. శోభన మాదైతే అరుపు అక్కడ నుంచి ఎలా వచ్చిందండి? మీరు అందుకు ఫీల్ అయ్యారు. ఆ టైంలో మీ ఆవిడ ఏం చేస్తుంది? మా ఆవిడ పనివాడు రాలేదు కదని కిచెన్ లోకి వెళ్ళింది. ఆ మర్డర్ ఈవిడే చేసింది. నేను చేయలేదండి. ఎందుకంటే అతను ఇతను మాజీ ప్రియుడు. ఎక్కడ నీకు దొరికిపోతాడన్న సెన్స్ తో ఈ మర్డర్ ఈవిడే చేసింది. తెలిసిపోయింది. నీకు ఎలా తెలుసు? ఒరే భూషణీకే రాసింది నేనే, నాకు తెలీదా? సారీ అండి, నేనే చేశాను. ఓకే మిస్టర్ ఫాదర్, సూట్ కేసు తీసుకురా. మేము కేసు కప్పెట్టేస్తాం. నేను దీనికి అప్పెడతాను. శవాన్ని కూడా తీసుకుపండి మిస్టర్ పెళ్లి కొడుకు గారు. Yes, మనకు కావాల్సిన డబ్బు దొరికింది. మిస్టర్ ఆది వెయిట్, ఐ యామ్ సీనియర్. అందుకే మీరు ముందు పోతారంటది నేను కూడా. ఏవే లక్ష్మి, లక్ష్మి, అయ్యో ఆవోయ్. ఏంటి అలా అరుస్తున్నారు? నగల కాదు, నగల షాపే పెట్టుకోండి. డబ్బులే పెట్టుకోండి, 50 లక్షలు. మామూలుగా కాదు, ఫుల్. అబ్బా, నిజంగా పిండేశావు. నువ్వు లావుగా ఉన్నాయి చేయించు, దాని సన్నగా ఉన్నాయి చేయించు. ఎవరు ఇంట్లో? మీరు చేయలేని పని మేము చేసినందుకు అభినందించడానికి వచ్చారా? మెడల్స్ ఏమన్నా ఉంటే జడ్జీలు ఎదురుకుండా ఇవ్వండి. ఆ మర్డర్ చేసిన కత్తి పైన వేలు ముద్దలు మీవే ఉన్నాయి. అంటే పొడిచింది కూడా గ్లౌజ్ పెట్టుకొని పొడిచింది. ఈడే దాన్ని తీసి ఈ యాంగిల్లో పొడిచాడా, ఈ యాంగిల్లో పొడిచి
నిన్ను చూసిన తర్వాతే కదరా నేను అన్నాను. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇప్పుడు అను అబ్బా పిండేశాడు అబ్బా అను పదండి మీరు లోనికి వెళ్ళి పిండుకో. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నెల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా హాయ్. ఏంటి గౌరవం? ఏంటి డార్లింగ్ ఈ ముద్దులు? ఆడదాన్ని నోరు మూయించడానికి మాకు తెలిసిన ఒకే ఒక్క మార్గం ముద్దే. అయినా నువ్వు పట్టు పట్టు చెయ్యే పట్టు కాలు పట్టు అని సపరేట్ గా చెప్పనవసరం లే. నీ బాడీలో ఏది పట్టుకున్నా ఒకలాగే ఉంటది. సుబాబుల కర్రకు చుడీదార్ వేసినట్టు దీని వాటర్. నేను డైటింగ్ చేసేది నీకోసమే కదమ్మా. డైటింగ్ అంటే మరి ఇలా ఉంటారంటే నువ్వు అమీర్పేట వెళ్ళడానికి బస్సు కారు అవసరం లేదు. ఫ్యాన్ 5లో పెడితే చాలా అమీర్పేటలో ఉంటావు. ఈ మాటలకేం గానీ నన్ను అజ్ఞాతవాసం సినిమా తీసుకెళ్తావా? అజ్ఞాతవాసి సినిమాకి నేను రానివ్వరు. ఎందుకు? అజ్ఞాతవాసి సినిమాకి గ్రహాంతరవాసిని రానివ్వరే. ఏంటి ఇది లవర్ ఎలా ఉండాలి? మెడ ఏంటి ఇంత బోసిగా పెట్టుకో. అదా ఏ రోజుకైనా నువ్వు చైన్ కొనిస్తా కదా మెడ ఖాళీగా పెట్టాను. అయినా మనం ఇక్కడ కాసేపు కూడా ఎక్కువసేపు ఉండకూడదు. ఎందుకంటే వెబ్సైట్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు. వెబ్సైట్ అంటే ఎందుకని అంత భయపడతారు? ఓ ఏమో నీకేం చెప్పి వాళ్ళు పిచ్చి పిచ్చి రాతలన్నీ రాస్తారే. మొన్న మా ఫ్రెండ్ సుబ్బారావు గాడు గోడ తగిలి జస్ట్ కన్ను మూసుకుపోయింది. సుబ్బారావు కన్ను మూత అని రాశారు. నువ్వు ఫోటో దిగుతావు, ఫేస్బుక్ లో పెడతావు, మేము బాగుంటాం, మధ్యలో పిచ్చోళ్ళు అయ్యేది పేరెంట్సే అంటావు. ఆ తర్వాత నాకు పిచ్చిలేస్తుంది. ఈ మాటలకేం గానీ మనం చెట్టు చాటుకి వెళ్దామా? ప్రభుత్వం చెట్లను ప్రేమించమందే, చెట్ల వెనక్కి వెళ్ళి ప్రేమించుకోమల్లా. ఈ విషయం యూత్ కి అర్థం కాక చెట్టు కనపడితే సుధీర్ లాగా, దట్టమైన పొదలు కనపడితే దొరబాబు లాగా బిహేవ్ చేసేస్తున్నారు. ఇవన్నీ కాదు రా రాంబాబు. ఏంటో సరే ఎప్పుడు ఆ చేతిలో రాళ్ళెందుకు ఎగరేస్తూ ఉంటావు? కింద పడే. ఈ రాళ్ళకి మా మగాళ్ళకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటో? ప్రేమించేటప్పుడు చెరువులో రాళ్ళేసుకుంటూ మాట్లాడతాం, పెళ్ళయ్యాక బియ్యంలో రాళ్ళు ఏరుకుంటూ మాట్లాడతాం. అన్నట్టు నీకు వంట వచ్చా? అమ్మో నేను నేర్చుకోలేదే. ఎందుకు? మగాడి వంటకు అలవాటు పడ్డ ఆడదే మ్యాన్షన్ హౌస్ కి అలవాటు పడ్డ సన్నీ కంటే డేంజర్. అమ్మో పద. ఎందుకు పిలిచావు? మన ఇద్దరి పేర్లు చెట్టు మీద చెక్కడానికి. ఫస్ట్ టైం శాంతి. ఏంటండి? ఒక చెక్క చెక్కడం చూస్తున్నా. అబ్బా ఇదంతా మన ప్రేమ గుర్తని చెప్తున్నా. అసలు మన ప్రేమ అంటే ఒక సలీం అనార్కలి లాగా, దేవదాస్ పార్వతి లాగా, చంద్ర వినోద్ లాగా, ఆర్పి హరిత లాగా, రవి సాయి లాగా. ఇప్పుడు అవసరం అవన్నీ? పంచభూతాల సాక్షిగా మన ఇద్దరు ప్రేమించుకున్నాం. ఎవ్వరు ఏం చేసినా కూడా మన ప్రేమని విడతీయలేరు. మన ప్రేమని ఎవరు విడతీయలేరు. నా లవ్ ఫెయిల్ అయిపోయింది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. రే 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 నుట్టారా. నీలాగా లవ్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ ఒకటి చెప్పాలరా. మీ ఊర్లో ఎత్తైన టవర్ ఉందా? ఉంది. ఒక్కసారి అది ఎక్కి ఊరు మొత్తం చూడరా. దేనికి? దూరంలో ఇంకొక అమ్మాయి దొరకదంటారు, దానికి చచ్చిపోవడం ఎందుకు? ఒప్పుకుంటూ వస్తారు. మనం మళ్ళీ ఈ ప్రేమను రేపంతా కంటిన్యూ చేద్దాం. రాంబాబు ఒకవేళ నేను ఈ రాత్రి గుర్తొస్తే ఏం చేస్తావు? ఏముంది, హనుమాన్ చాలీసా చదువుకుని పడుకుంటా. హలో శాంతి, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఈ రోజు నిశ్చితార్థం, రేపు పెళ్లి అంట. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ పెళ్లి కానీ జరిగితే నేను చచ్చిపోతాయి. పెళ్లి ఆపు. దొరక్క ఒక్కడు దొరికితే వాడెవరితోనే పెళ్లి చేయటం ఏంటండి? ఈ టైంలో మనకి హెల్ప్ చేయాలంటే మన ఫ్రెండ్స్ రావాలి. రే ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారా? ఏమైంది? నా లవర్ను వాడెవడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటరా? అయినా నీ ప్రేమకి నవగ్రహాలు అనుకూలించట్లేదురా. ఈడట పెద్దానికి భయపడతాడు. డైరెక్ట్ గా వెళ్ళాలి, అందరి ముందు అమ్మాయిని లేపు రావాలి. ఏం తెలివిరానేది? నా తెలివా? ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు అందరినీ ఎంపిక చేయడానికి నన్ను జడ్జిగా పిలిచారు తెలుసా? నువ్వేంటి హైట్లు చెక్ చేస్తావేంటి? ఒరే అవును, ఈ మధ్యకాలంలో నువ్వు గెటప్ సీను, చమ్మక్ చంద్ర, గాలిపడాల సుధాకర్ కొద్దిగా హైట్ తగ్గినట్టున్నారేట్రా. అంతకు ముందు మంచి హైటే ఉండేవాళ్ళం. అమెరికా వీసా కోసం పాస్పోర్ట్ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి కొంచెం హైట్. మీ బాధలు చెప్పుకుంటారంటారా? నా బాధలు చెప్పమంటే నువ్వేం ఫీల్ అవ్వకరా. నీకు ఆ అమ్మాయికి మధ్య మేమిద్దరం మీడియేటర్స్ గా ఉంటాం. మీడియేటర్లు అంటే ఏంట్రా? ఇద్దరి మధ్య పుల్ల పెట్టి ఆ పత్తి వ్యాపారాన్ని పల్లికిలించుకుంటూ నవ్వుతూ చూస్తారే, వాళ్ళని మీడియేటర్ అంటారా? మీ ఇద్దరు నన్ను బాగా చూసుకుంటారు కదరా. నిన్ను నీ లవర్ని కలిపే బాధ్యత నాది. ఒరే మీ లవర్ బాగుంటారా? పక్కనోళ్ళ లవర్ను కోరుకుంటే దాని ఫలితం మీ పళ్ళు జిమ్మని లాగటం జరుగుద్ది. పదా అది ఎక్కడుందో, ఆ పెళ్లి ఎక్కడ జరుగుతుందో. మొత్తాన్ని పెళ్లింటికి వచ్చేసా. పెళ్లింటి అంటే ఫిగర్ లో కలరింగ్. నీలాగే తేటా సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు. ఏం చేస్తుంటాడు? వాడికి కూడా బాగా తేట ఎక్కువ. నీకు వదలాలి, వాడికి వదిలించాలి, అంతే తేడా.
రాంబాబు ఏమైంది? వాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, నువ్వు ఎలాగని పెళ్లి ఆపాలి. నేను చూసుకుంటామే. ఏంటి చూసుకునేది? వాడు పోలీస్ అంట, జాగ్రత్తగా ఉండు. పోలీస్ ఆఫీసరా? చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. డీసీపీ రాజు సుందరం. సుందరం మాస్టర్ లాగా ఉన్నాడు ఈడు. రాజు సుందరం ఏంటని? డిపార్ట్మెంట్ లో నా పవర్ చూసి అందరూ ఏమని అడుగుతారో తెలుసా? మీరు ఎప్పుడు రిటైర్ అవుతారని అడుగుంటారు. ఒక్కసారి కంటేయనంట, నా మాట నేనే విన్నా. కుదిరేయండి, వాళ్ళు మా ఫ్రెండ్స్. ఎందుకు మొత్తం కాల్ చేసి బాడీ ఫిలిం ఛాంబర్లో పెట్టాక చెప్పపోయావా? వాడు గన్ను పెట్టాక ఇక్కడ పక్కన ఉన్న గుండె ప్యాంట్ లోకి జారింది. ఏంటి సార్ మీకు దండం పెడతా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ సారీ, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఏంటండి? ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. టాబ్లెట్ వేసుకున్నారా? దీనికి తగ్గిపోద్ది అందుకు. నా ఫ్రెండ్స్ కూడా పిలుస్తాను. ఏ స్వప్న బాబు రెండు రెండు కమ్మన్ కమ్మన్ కమ్మన్. ఇది ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, ఇంకా ఎవరు రారేటి? మీ ఫ్రెండ్స్ ఏమంటే పిలవలేదా? పిలిచారండి, వస్తున్నారు. యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. బా సరైన పాటతో వచ్చారే, అది బ్లాక్ నువ్వు బర్రా, కరెక్ట్ గా సరిపోయింది. ఓకే 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 ఓకే, జోక్ లాగపండి. ఇంతకీ మీరు ఏం చేస్తా ఉంటారు? మా వాడు మంచి కవితలు రాస్తుంటాడండి. ఏది ఓ కవిత చెప్పు. సముద్రానికి అదుపు లేదు, గాలికి గమ్యం లేదు, కాలానికి కరెంటు లేదు. రాసిన నాకు పని లేదు, చదివి నీకు బుద్ధి లేదు, ఇంటానికి వాడికి ఏమీ లేదు. సరే కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలువే, ఎందుకంటే నెల తిరిగే లోపే నీకు చేతిలో పిల్లాన్ని పెట్టేటట్లున్నాడు. ఏడు ఈడ ఈయన చేసుకుని పిల్లల కోసం ఎదురు చూడటం ఎయిర్పోర్ట్ లో నుంచి షిప్ కోసం ఎదురు చూసినట్టే ఉంటుంది. ఎంగేజ్మెంట్ ఎంత తొందరగా అయిపోవాలో, రేపొద్దున పెళ్లి అయిన తర్వాత శోభనం కూడా అంత తొందరగానే అయిపోవాలి. ఎందుకు అంటే ఈ లోపే పోతాడని వాడు భయం. రేపు ఉదయం పెళ్లి పెట్టుకోవాలి, పడుకోండి, గ్లామర్ దెబ్బతింటది. రే అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదురా? దొరబాబు కూడా కనిపించట్లేదురా. ఏడేదో పెట్టాడ్రా. నేను ఒక షార్ట్ ఫిలిం తీసినందుకే చాలా గొప్ప ఉన్నాయాను. ఇలా పెట్టి రోజుకు ఒక షార్ట్ ఫిలిం తీస్తాను. రా డీసీపీ కూడా కనిపించట్లేదురా. రే ఒంటి మీద బంగారం కూడా కనిపించట్లేదురా. ఈడు కూడా ఏదో పెట్టాడు. సారీ అండి. డీసీపీ అంటే డి అంటే దోచుకోవటం, సి అంటే సీసీ కెమెరాలకు చెక్కకుండా, పి అంటే పారిపోవటం. ఓర్ని ఎబ్బరే ఏంట్రా ఒంటి మీద ఏ వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు సురో తప్పి పడిపోయా. అదేంటి పడుకుండే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకొని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలికల మందు. చూసారండి, బ్యాచులర్ జీవితాలంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్ కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నాను రా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా? అబ్బా జోకులు నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు? ఎలా ఉంటావు? తిరణాలలో గిలగచ్చకాయలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటావు. భలే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా? కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు తప్పక మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా? లేడీ వేషంలో ఉన్న వినోదును నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. అబ్బో నువ్వు ఏదో ఊహించుకుంటావు, అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తెచ్చుకున్నారు. ఆహా ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా? ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకు ఒకటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జల్సీ? కుక్కలు కూడా కారు వెనక పడితే అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా?
ఇంతకీ నా లవ్కి హెల్ప్ చేస్తావా చేయవా? ఈ లవ్వులు గట్రా మనకొద్దురా. నేను కూడా ఒకసారి లవ్ లో చేసా. ఒకసారి రోజు ఆ అమ్మాయికి ఉత్తరం రాసేవాడిని, పోస్ట్ మ్యాన్ దానికి ఇచ్చేవాడు. నేను రాసేవాడిని, దానికి ఇచ్చేవాడు. అలా 3 సంవత్సరాలు రాసా. ఏమైంది? పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది. ఆట రాశాడు అనుకుంది. అదే అనుకుంది. అందుకే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఈ మధ్యవర్తిత్వాలు ఎవడు ఉండకూడదు. మన పని మనమే చేసుకోవాలి. రేపొద్దున అభి ఏదో చెప్పాడని నువ్వు, భాస్కర్ ఏదో చెప్పాడని నేను, ఒకరికొకరు మాట్లాడుకోకుండా కూడా చేసుకోవాలి. ఒరే ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. दोस्त मेरा दोस्त तू है मेरी जान आस्था दोस्त నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం. ఏమో డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా. నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తున్నానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా? ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు తీ. అందరూ నిద్రపోతున్నారేట్రా? ఈ టైంలో నిద్రపోక నిద్రపోలు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు, లైట్ వేయమంటావు ఏంటి? ఎందుకు లేపి అడుగు. మీలో ఎవరు నాలెవరు అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో. అంటే ఈ పుస్తకంలో పేజీలు ఇటు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ? మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోటే కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఒరే నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతార అన్నావు, ఈ అమ్మాయి సితారా హోటల్ మొత్తం దీని ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగా ఉంది. ఇది నీ లవరేంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా. మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు, తొందర లేపు. ఎవరా మీరు? ఎందుకు వచ్చారా? ఆయన చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. మీరా సార్? ఒక్క నిమిషం ఉన్నాను సార్. కూలింగ్ తీసారు తొందరగా. దొంగలండి. ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆడు దొంగ, ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. నీ ఆవిడకి మాతోనే కాదు, నీతో కూడా ఏ సంబంధం లేదు, ఎందానే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి. ఏమండి ఆడి ఇంటి దొంగ నేను, మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరి నిన్ను మనసు దోచిన దొంగ. ఉండరా ఒక్క నిమిషం ఉండరా. అమ్మా నాయనా రాజు ఎందుకు రమ్మన్నానే? అదే డాటి, మన కుక్క 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతావు అని చూపించడానికి పిలిపించా. ఒరే లేపుకెళ్ళమన్నావు. లేపుకెళ్ళమందరా. అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమారా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు. అమ్మ తల్లి, నీకు దండం తల్లి. ఒక్క నిమిషం ఉండు.